శబాస్ ఆడగాదు ఈడగాదు ఆ వీరుల్ల మేడవారవ శబాస్ శబాస్ ఆడగాదు ఈడగాదు ఆ వీరుల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగు వాగు తాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్లవడుతుండాది ఎండలి ఎదు రాత్రి కాదు ఈ ఎగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల శబాష్ పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయ్ అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు తాత పేరు బావుదూరు తాత పేరు బావుదూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టే పేరు భీమ్లా నాయక్ శబాష్ భీమ్లా నాయక్ ఈ పాటకి ముచ్చకంత పాట పాడినందుకు నాకెంతో గౌరవం వచ్చింది పద్మశ్రీ అవార్డు వచ్చింది ఇంకొకటి ఆ 30 ఏళ్ల కింద తోలు బొప్పలాట సినిమాలు లేనప్పుడు మా తాత ఒక చిన్న బొమ్మను చేసిండు కట్టె బొమ్మ ఆ బొమ్మ ఆడమ్మ అంటే ఆడుతుంది అలగమ్మ అంటే అలుగుతుంది డాన్స్ చేస్తుంది మంచి సంతోషం ఒక చిన్న పాట బొమ్మ నమస్కారం అమ్మా నమస్కారం మన సార్ పేరు ఊరికే మర్చిపోతున్నాను నేను నమస్కారం అమ్మా మన రాకేష్ రెడ్డి గారికి నమస్కారం చేసుకొని పెద్ద పెద్దోళ్ళు వచ్చిండు కళాకారులు వాళ్ళకంటే పెద్దోళ్ళం కాగదా అందరి కళాకారులకు నమస్కారం ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టుకొని అన్న కూడా వచ్చి అందరు వచ్చిండ్రు నమస్కారం తెలంగాణ పాటలు పాడిన వీరులు ఉన్నారు చాలా సంతోషంగా అయ్యగారికి అమ్మగారికి అందరికి నమస్కారం పెట్టుకొని సలాం బిడ్డ సంతోషం మనం ఇంకా ఏడాదికి ఇట్లే ఉండాలా చాలా ఇంకా ముందు కూడా ఇంకా చాలా పెద్దగా చేయాలా ఇట్లా చేయాలని రాకేష్ రెడ్డి గారికి నమస్కారం చిన్న పాట పాడు శబాష్ జాతర పోదావా అమ్మ అంగడి పోదావా వారవా జాతర అంటే ఎక్కడ పోయి భద్రాచలం జాతర ఓ నీకే చేతుల పైకము లేదమ్మా మెల్ జాతర ఓ నీకే చేతుల పైకము లేకపోతేవా దాది మాంతరమశాల సీతమ్ముండే పరమశాల రాముడుండే పుణ్యస్థలము చూసి వస్తామా మనం జాతర పోదాం ఇది మా తాతలు చేసిన పుణ్యస్థలం కథ ఈ కథను కట్టెను తయారు చేసిన మా తాత కట్టెను మా తాతలది 100 ఏండ్ల కట్టెను కూడా పోగొట్టలే నేను పోగొట్టకుండా నా కళ నా కాడికి పడిపోతుంది నా పిల్లలు నేర్వలే ఈ ఆనక బుర్రలు మాకెందుకు అంటుండరు ఈ కళను బతికిచ్చి పాటను పాడిపించినందుకు నమస్కారం మన సార్ గారికి నమస్తే అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారం దండం పెడతా ఈ పాట